హాయ్ టు ఆల్, హ్యాపీ ఉగాది, శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సో ఇది మా ఇంటి ముందండి, న్యూ ఇయర్, మన తెలుగు న్యూ ఇయర్ కదా. సో అట్లా అని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ కలర్స్ వేస్తానన్నమాట. సో ఈసారి కూడా వేసినాను. ఎట్లా ఉంది నా చిలకల ముగ్గు కమెంట్ చేయండి. సో ఇదైతే ఇంకో సైడ్ ఇట్లా మంచిగా అయితే కలర్స్ వేసుకున్నాను. ఇది ఇంకొక సైడు, ఈ గల్లీ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న ముగ్గు వేసేసినాను. అయినా అసలు అది కూడా ఎట్లా వేసినానో ఏమో నాకే తెలియదు. ఫుల్ ఫీవర్ పెయింటింగ్ వేసినందుకు, ఒక్కదాన్నే పనంతా వేసుకున్నందుకు. ఇంకెట్లయినా ఎవ్రీ ఇయర్ వేస్తాను కాబట్టి ఎట్లయినా వేయాలని చెప్పేసి ఓపిక తెచ్చుకొని చిన్న ముగ్గులే సెలెక్ట్ చేసుకున్నా ఈసారి. సో చిన్న ముగ్గులు వేసేసిన అనమాట. ఇది మా పచ్చడి కుండ. మా తెలంగాణలో ఉగాది అంటే పచ్చడి ఇట్లా కుండలనే వేస్తాము. కొత్త కుండ తెచ్చుకొని ఇట్లా దానికి మంచిగా బొట్లు, పూలు, కంకణం అన్నీ కట్టి పూజ చేసుకొని ఆ కొత్త కుండలనే ఉగాది పచ్చడి చేస్తామన్నమాట. సో అట్లానే ఇంకా రోజు ఇట్లా అయితే పూజ చేసుకున్నాను. అస్సలు ఓపిక లేదు. ఆ పూజ, ఆ పచ్చడి, ఆ ముగ్గులు, ఇంకా పూలలు అసలు ఎట్లా చేసిండో ఏమో నాకైతే అస్సలు తెలియదు. ఆ దేవుడు ఎట్లా ఓపిక ఇచ్చిండో ఏమో. ఇంకా ఫస్ట్ టైం నేను ఉగాదికి రెడీ అవ్వలేదన్నమాట. ఎవ్రీ ఇయర్ మంచిగా శారీ కట్టుకొని ఫుల్ రెడీ అవుతాను. ఈసారి మాత్రం రెడీ కాలేదు, అస్సలు ఓపిక లేదు. పూజ, పచ్చడి అవన్నీ చేసేసాను అనమాట. ఇంకా పండగ పూట మరి పోలేలు చేయకపోతే ఎట్లా, ఉగాదికి స్పెషల్ పోలేలే కాబట్టి ఇంకా దేవుడికని 2 పోలేలు, డాడీకని 2 పోలేలు చేసిన అనమాట. అంతే, అక్క వాళ్ళు కూడా రాలేదు. సో కొంచెమే పప్పు ఉడకబెట్టుకొని అది రుబ్బేసి పోలేలు అయితే చేసిన అనమాట. కొంచెమే పప్పు ఉడకబెట్టుకొని కొన్ని పోలేలు చేసినాను. సో నాకు మమ్మీకి అయితే సరిపోయినాయి. ఇంకా మిగిలింది నెక్స్ట్ డే చేసినాను అనమాట. ఫైనల్గా ఎట్లనో ఓపిక తెచ్చుకొని పోలేలు అయితే చేసినాను. చేసి దేవునికి ఎక్కించేసిన, మా డాడీకి ఎక్కించిన. సో నా ఉగాది పండగ ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకున్నా, ఎంత ఫీవర్ వచ్చినా. థ్యాంక్ యూ సో